హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇవాళ మీకోసం ఒక మంచి యాక్టివిటీ తీసుకొచ్చానండి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఇలా పూలమాల తయారు చేసుకొని అమ్మవారికి అలంకరించుకోండి. చాలా చక్కగా, చాలా బాగుంటుంది, చాలా సులువుగా అయిపోతుంది. మనకు కావాల్సింది రెండు ఐటమ్స్ అండి. చూసారా, ఇలా వైట్ కవర్స్ కావాలి. అవి మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. ఒక 50 రూపీస్ ఉంటుంది కావచ్చు ప్యాకెట్. ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే ఎన్నో రకాల దండలు చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను వేరేవి. లాస్ట్ ఎండ్కి లింక్ ఇస్తాను, అవి కూడా చూసేయండి. ఇలా 6x9 కవర్ తెచ్చుకోండి, మర్చిపోకండి. ఇలా 2 పేపర్స్ తీసుకొని వాటిని ఒక 2 టైమ్స్ ఫోల్డ్ చేసేసుకొని వాటి ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని మనకు జాయింట్ అయి ఉంటుంది కదా, అటు సైడ్ కూడా కట్ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి. వీడియోలో ఎలా అయితే ఫోల్డ్ చేస్తూ కట్ చేస్తున్నామో అలాగే కట్ చేసుకోండి. మనకు సైజ్ అనేది చూసారా, ఇంత చిన్నగా ఉండాలి. అప్పుడే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక చిన్న పేపర్ ముక్క కూడా వేస్ట్ కాదనమాట ఇలా చేస్తే. ఇంతవరకు ఇలా ఎవ్వరూ చూపించలేదు. ఒకసారి కావాలంటే వెళ్ళి చూడండి. ఇలా అయితే ఎవ్వరూ చూపించలేదండి. అలాగే పిల్లలకు వేసే బుక్స్ కవర్స్ ఉంటాయి కదా, అది తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంత లెంత్ ఉండాలన్నమాట. లెంత్ ఉంచేసుకొని ఒక 4 టైమ్స్ కట్ చేసుకొని మళ్ళీ జాయింట్ అయిన సైడ్ కూడా కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలైనా కానీ అస్సలకే ఖరాబ్ అవ్వవు. వాటి మీద మనం దుమ్ము పడ్డా కానీ ఒకసారి నీళ్ళల్లో జాడించి వేసేసుకుంటే దుమ్ము కూడా తొలగిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. 2 టైమ్స్ రిపిటేషన్ చేయాలి ఫోల్డ్ చేసి కట్ చేసేది. కట్ చేసుకొని వైట్ కలర్ పేపర్స్ ఎంత లెంత్లో తీసుకున్నామో ఆరెంజ్ కలర్ ఇవి కూడా అంతే లెంత్లో కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని వీటిని కూడా మనం డివైడ్ చేసేసుకోవాలి. సేమ్ ఇలాగే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే 10 నిమిషాల్లో మన మాల అనేది రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా ఎంచక్కా చేసేస్తారనమాట. మనం వాళ్ళకు ఒక్కసారి చూపిస్తే వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతారు టక్క. అంత తొందరగా అయిపోతుంది అనమాట. ఇలా ఫస్ట్ మనం ఒక వైట్ కలర్ పేపర్ కట్ చేసుకున్నాం కదా, తీసేసుకొని హాఫ్లోకి ఫోల్డ్ చేసేసుకొని మధ్యలోకి అని చెప్పేసి సూదికి కుచ్చేసుకోవాలి పేపర్ని. ఇలాగే మనం అన్నీ కుచ్చేసుకోవాలి వైట్ కలర్వి. చూసారా, ఇక్కడ ఉన్నవన్నీ కుచ్చేస్తే కొద్దిగా లావుగా వస్తుందన్నమాట. మనకి ఎంత సైజులో వైట్ కలర్ కావాలి, ఎంత సైజులో ఆరెంజ్ కావాలో అంత కుచ్చేసుకుంటే సరిపోతుంది. మనం ఒకరమే ఉన్నాము, చాలా ఇబ్బంది అవుతుంది కదా కుచ్చేసుకోవాలంటే. ఇలా థర్మాకోల్కి కానీ లేదంటే ఏదన్నా బెత్తకి కానీ గుచ్చేసుకొని మనం ఇలా గుచ్చుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. నాకైతే ఒక అరగంటలో మాల మొత్తం రెడీ అయిపోయిందండి. కట్ చేసుకోవడానికి ఒక 10 మినిట్స్, కుచ్చుకోవడానికి ఒక 10 మినిట్స్ అంతే. మాల మాత్రం చాలా అద్భుతంగా చాలా బాగుంది. మనం పిల్లలకు ఒకసారి ఇలా చేసి చూపెడితే వాళ్ళు కూడా గుచ్చేస్తారు. మనకి ఇంకా తొందరగా అయిపోతుంది కదా, పిల్లలైతే ఇంకా ఎంతో ఇష్టంగా చేస్తారు. ఇలాగే మనం వైట్ కలర్ గుచ్చేసుకున్న తర్వాత ఆరెంజ్ కలర్ గుచ్చేసుకోవాలి. మళ్ళీ వైట్ కలర్, మళ్ళీ ఆరెంజ్ కలర్, చాలా తొందరగా అయిపోతాయి. ఆరెంజ్ కలర్ షీట్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి అవి కొద్దిగా తక్కువనే పడతాయి. ఒక బెండ తీసుకుంటే మనకు ఒక 2 బెండలు తీసుకుంటే మనకు మాల మొత్తం వచ్చేస్తుంది. ఎంత పెద్ద మాల కావాలనుకుంటే అంత పెద్ద మాల చేసుకోవచ్చండి. మనం దర్వాజాలకు కానీ, అమ్మవారి అలంకరణకు కానీ, ఇంకా పూజ గదికి డెకరేషన్కి కానీ చాలా బ్రహ్మాండంగా చాలా చక్కగా రెడీ అయిపోతుంది. చూస్తున్నారా, కొంచెం కుట్టగానే ఒక 4 సార్లు కుట్టగానే మీకు చూపిస్తే ఎంత చక్కగా ఉందో. చూసారా, నేను ఇంత పెద్ద మాల చేసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవి మనం దూరం నుంచి చూస్తే సేమ్ నిజం పూలలానే కనబడతాయి. కనకాంబరాలు అలాగే వైట్ కలర్ పూలు కుచ్చినట్టు కనబడతాయి. చూసారా, డోర్కి అలంకరించుకుంటే ఇంకెంత బాగుందో. నేను అమ్మవారికి అలంకరించింది కూడా లాస్ట్కి క్లిప్ వేస్తాను చూడండి. అలాగే ఇంకొక బంతిపూల మాల కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వెళ్ళి చూడండి. ఇలా వరలక్ష్మి వ్రతానికి చక్కగా అమ్మవారికి అలంకరించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.